హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో గ్రూప్ 1కి సంబంధించిన ఆర్టీఐ గురించి నేను ఒక వీడియో చేస్తాను అని చెప్పేసి ఇంతకుముందు వీడియోలు చెప్పే కదా. సో ఈ వీడియో అందుకోసం చేస్తున్నాను. ఈ వీడియోలో ఆర్టీ అప్లికేషన్ మీరు ఎలా ఫైల్ చేయాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది ఆర్టీ అప్లికేషన్. ఓకే, పూర్తిగా క్వశ్చన్స్ నేను ఫ్రేమ్ చేసేసాను. మీరు జస్ట్ దీన్ని ఈ క్వశ్చన్స్ చూసుకొని మీకు ఓకే అనుకుంటే డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసేసుకొని అది ప్రింట్ తీసుకొని, ఓకే, ఇక్కడ జస్ట్ మీ సంతకం పెట్టేసి దాని తర్వాత ఇక్కడ మీ అడ్రస్ రాసేసి ఇక్కడ నేను చెప్పినట్టుగా మీ రేషన్ కార్డుని దీనికి అటాచ్ చేసేసి, ఓకే, ఎక్కడ పంపిస్తారంటే ఈ అడ్రస్ రాసి పంపాలన్నమాట. మీరు జస్ట్ పోస్ట్ మీద కూడా 2 అడ్రస్లో 2 పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఆఫీస్ ఆఫ్ టీజీపీఎస్సీ హైదరాబాద్ అని పిన్ కోడ్ వేసేస్తే సరిపోతుందన్నమాట. ఓకేనా. మీకు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే అక్నాలెడ్జ్మెంట్ని అయితే మీరు దగ్గర పెట్టుకోండి ప్రూఫ్ కోసం. సో ఇక్కడ వచ్చేసరికల్లా మీరు ఏ రోజైతే పంపిస్తారో ఆ రోజు, తర్వాత మీరు ఎక్కడి నుంచి పంపిస్తారో ఆ ప్లేస్ డేట్ వేసేసి అయితే పంపించవచ్చు. సో క్వశ్చన్స్ అయితే నేనే ముందు ఫ్రేమ్ చేసి పెట్టేశాను. మీరు ఈ క్వశ్చన్స్ గురించి వరి అవ్వాల్సిన పని లేదనమాట. ఓకే, మీకు ఒకసారి క్వశ్చన్స్ నీట్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, సో మనకు ఆర్టీ అప్లికేషన్ ఏదైనా సరే ఇట్లా 2 పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరే మనం అడ్రస్ చేయాలన్నమాట. అది ఎంఆర్ఓ ఆఫీస్ అయినా సరే, ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్ ఆర్టీ అప్లికేషన్ ప్రతిదీ కూడా 2 పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని మాత్రమే అడ్రస్ చేయాలి. 2 ఎంఆర్ఓ అని, లేకపోతే 2 స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని, 2 బ్యాంక్ మేనేజర్ అని అట్లా చేయకూడదు అనమాట. ఏదైనా సరే 2 పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఆ తర్వాత కార్యాలయం అనమాట. ఇక్కడ టీజీపీఎస్సీ కదా, ఉదాహరణ మీరు డిఈఓ ఆఫీస్కి వెళ్ళాలనుకున్నారనుకోండి, ఆఫీస్ ఆఫ్ డిఈఓ అనేస్తారు. అదే కలెక్టరేట్ అనుకోండి, ఆఫీస్ ఆఫ్ కలెక్టరేట్ అని వేసేసి తర్వాత ప్లేస్ వేస్తారు అనమాట. సో దిస్ ఈజ్ క్లియర్ ఎంతవరకు. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఉంది కదా, ఆర్టీ అప్లికేషన్ ప్రతిదీ కూడా సబ్జెక్టులో మనం ఇదే రాయాలన్నమాట. ఓకేనా. సమాచారం హక్కు చట్టం సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం ఈ కింది సమాచారం కోరుతున్నాను. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక కార్యాలయం తీసుకుంటే దాంట్లో 100ల కొద్ది లెటర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ 100ల కొద్ది లెటర్స్లో వాట్ ఈజ్ ఆర్టీఐ లెటర్, వాట్ ఈజ్ అది ఆర్టీ అప్లికేషన్ ఏది కాదు ఏదైనా వాళ్ళ త్వరగా తెలియాలంటే మనం ఇట్లాంటి ఇండికేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే దేర్ ఈజ్ నో ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఫర్ ఆర్టీ అప్లికేషన్ యాజ్ పర్ ఆర్టీ యాక్ట్ 2005. ఓకేనా. ఇక్కడ నేను ఒక 9 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను. మీరు ఒకవేళ ఇది పంపాలనుకుంటే మీకు ఏవైతే రెలవెంట్గా ఉన్నాయో వాటి వరకు సెలెక్ట్ చేసేసుకొని వీలుంటే రాసుకొని, ఓకేనా, అయినా పంపొచ్చు. లేకపోతే నేను ఇది వర్డ్ ఫార్మాట్లో కూడా ఇస్తాను. మీకు కావాల్సిన క్వశ్చన్స్, మీకు రెలవెంట్గా ఉన్న క్వశ్చన్స్ని మాత్రమే మీరు ఉంచేసుకొని మిగతా డిలీట్ చేసేసి వాటిని పీడిఎఫ్గా కనెక్ట్ చేసుకొని ప్రింట్ తీసుకొని రిజిస్టర్డ్ పోస్ట్లో మాత్రమే పంపాలి. గుర్తుపెట్టుకోండి, స్పీడ్ పోస్ట్ కాదు, రిజిస్టర్డ్ పోస్ట్లో మాత్రమే పంపించండి. ఓకేనా. రిజిస్టర్డ్ పోస్ట్ ఎంత అవుతుందంటే జస్ట్ ఒక 25 రూపీస్ అరౌండ్ అవుతుంది అనమాట. ఓకేనా. మీరు అంత మించి ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. సో నేను ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్ మీకోసం ఒకసారి చదివి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మన ఆర్టీఐలో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది చాలా క్లియర్గా ఉండాలి, చాలా టు ది పాయింట్గా ఉండాలన్నమాట. మన వేగ్ క్వశ్చన్స్ అడగకూడదు, తర్వాత క్వెరీ లాంటిగా ఉన్నవి అడగకూడదు అనమాట. ఉదాహరణకి గ్రూప్ 2 మెయిన్స్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అని అడగకూడదు అనమాట. ఎందుకంటే అది వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉండదు, తర్వాత అది ఇవ్వాల్సిన అవసరం కూడా లేదన్నమాట. అలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సెక్షన్ 2 సబ్సెక్షన్ F ప్రకారం మీరు అడిగిన సమాచారం అనేది, అంటే మీరు అడిగిన క్వశ్చన్ అనేది సమాచారం కిందకు రాదు కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పేసి మనకు సమాధానం ఇస్తారు. దానివల్ల మనకు ఒక నెల టైం వేస్ట్ అవుతుంది అనమాట. మనం అలాంటి స్పెక్యులేటివ్ క్వశ్చన్స్, ఒక క్వెరీ ఫామ్లో ఉండే క్వశ్చన్స్ అడగకూడదు అనమాట. అదర్వైజ్ మనం ఎలా అడగవచ్చు అంటే గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా అని అడగవచ్చు అనమాట. అప్పుడు వాళ్ళు తీసుకున్నారా తీసుకోలేదా అని ఇస్తారు. అంతేగాని ఏ నెలలో పెట్టవచ్చు, ఏ తేదీలో పెట్టవచ్చు అట్లా అడగకూడదు అనమాట. అట్లా అడిగినప్పుడు ఏంటంటే ఇంక ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి అయితే చెప్తారు. దాంతోపాటు ఇప్పుడు మెయిన్స్ ఉందనుకోండి, గ్రూప్ 1 మెయిన్స్ 1:100 తీసుకుంటారో తీసుకోకూడదు అని అడగకూడదు అనమాట. అట్లా అడిగితే ఏమవుతుందంటే వాళ్ళు ఇవ్వలేరు కూడా, ఎవరో కూడా. మనకేంటంటే సమాచారం అంటే ఏంటంటే ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న దానిని మాత్రమే వీళ్ళు ఇవ్వగలుగుతారు. అంతేగాని పర్సనల్ ఒపీనియన్స్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే లేదనమాట. అందుకనే క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. ద్వంద్వార్థాలకి దారి తీసే విధంగా ఉండకూడదు అనమాట. టు ది పాయింట్ క్లారిటీగా ఉండాలి. అందుకని ఇక్కడ చూడండి ఎంత జాగ్రత్తగా రాశాను. గ్రూప్ 1 నోటిఫికేషన్ నెంబర్ 2/24 డేట్ అని ఇచ్చాను.
ప్రిలిమ్స్ పరీక్షా ప్రశ్నపత్రం నుంచి ఏమైనా ప్రశ్నలు తొలగించారా? అవును అయితే ఆయా వివరాలు ఇవ్వగలరు అని అడిగానమాట. సో వాళ్ళు ఏంటంటే ఒకవేళ ప్రశ్నలు తొలగించారనుకోండి నాకు ఆ డీటెయిల్స్ ఇస్తారు, క్వశ్చన్ నెంబర్స్ ఇస్తారు, సెట్ నెంబర్స్ ఇస్తారు. ఒకవేళ డిలీట్ చేయలేదనుకోండి లేదు అని చెప్పి సింపుల్గా ఇచ్చేస్తారు. తర్వాత పైన పేర్కొన్న నోటిఫికేషన్ అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ నెంబర్ 2/24 ప్రాథమిక ఆన్సర్ కీలో తప్పులు ఏమైనా ఉన్నాయని మీకు అబ్జెక్షన్స్ వచ్చాయా? వచ్చినట్టయితే వాటి మీద నిపుణుల బృందంని నియమించారా? అవును అయితే వారి సిఫార్సులు ఇవ్వగలరు. సో ఇలా అయితే నేను రెలెవెంట్ క్వశ్చన్స్ అన్నీ నా మైండ్లో ఉన్న నేను ఫ్రేమ్ చేశాను. ఓకే, ఒకసారి మీరు కూడా చదవండి, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇంకా దీంట్లో ఏమైనా చేంజెస్ చేయాలా అని కూడా మీరు చెప్తే నేను దాని ప్రకారం మళ్ళీ రీడ్రాఫ్ట్ చేస్తాను. ఓకేనా, మళ్ళీ నేను ఫర్దర్గా ఇంకో వీడియో కూడా వీలుంటే చేస్తాను. మీరు కూడా ఒకసారి చూడండి. ఓకేనా, చూసి మీకు నచ్చినట్లయితే కింద ఉన్న డిస్క్రిప్షన్లోకి మీరు వెళ్ళిపోయి దాన్ని అయితే డౌన్లోడ్ చేసేసుకొని మీరు నేను చెప్పిన విధంగా ప్రింట్ తీసేసుకొని మీరు రిజిస్టర్డ్ పోస్టులు వేసేయండి టీజీపీఎస్సీకి. మీరు దీని నుంచి ఎటువంటి భయపడాల్సిన పని లేదు. ఇట్లా పంపించడం వల్ల మీ మీద ఏమైనా టార్గెట్ చేస్తారా అట్లాంటి భయం అవసరం లేదు. అసలు ఇట్ నెవర్ హ్యాపెన్స్. ఓకే, అలాంటి మీరు భయపడాల్సిన పని లేదన్నమాట. దిస్ ఈజ్ యువర్ రైట్ బికాజ్ ఇట్స్ ఎ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇది ఎందుకు ఇచ్చాను అంటే మనకి ఆర్టీ అప్లికేషన్కి 10 రూపాయలు ఫీజు కట్టాలి. ఓకేనా, విలేజ్ స్థాయిలో అయితే ఫ్రీ, మండల స్థాయి కార్యాలయాలు అయితేనేమో 5 రూపీస్, అబోవ్ మండల స్థాయి అయితే 10 రూపీస్ అనమాట. సో ఇది అబోవ్ మండల స్థాయి కాబట్టి 10 రూపీస్ మనం ఫీజు కట్టాలి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఆర్టీ రూల్స్లో ఏముంటుందంటే ఫీజుతో పాటు సమాధినిచ్చేటప్పుడు ఎన్ని A4 షీట్స్ అయితే ఇవ్వాలో వాటికి జిరాక్స్ కాస్ట్ కోసం మనం 2 రూపీస్ పే చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకి మనం అడిగిన సమాచారం ఇక్కడ 20 అంటే ఒక 20 పేజెస్ ఉందనుకోండి. సో 10 రూపీస్ కట్టాలి మనం టీజీపీఎస్సీకి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక నెల టైం తీసుకుంటారనమాట. ఇప్పుడు మనం ఆగస్టు 1కి రీచ్ అయింది అనుకుందాం. సో ఆగస్టు 30 లోపల వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, వీళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ వీక్ వరకు ఆగి ఈ ఆగస్టు 25 ఆగస్టు 26 తారీఖున వీళ్ళు ఏం చేస్తారంటే బాబు మీరు కోరిన సమాచారం ఒక 10 పేపర్లలో ఉంది. సో మీరు ఒక 20 రూపీస్ పే చేయాలి. మీరు మాకు 20 రూపీస్ మనీ ఆర్డర్ ద్వారా కానీ ఏదో ఒక మీడియం ద్వారా అయితే మాకు అఫీషియల్ ఏది రూల్స్లో చెప్పిన విధంగా మీరు పంపించండి, మేము మీకు సమాచారం పంపిస్తామని చెప్పేసి మనకి ఇప్పుడు లాస్ట్లో చెప్తారనమాట. అప్పుడు మళ్ళీ మనం పంపించి మళ్ళీ మనకు వాళ్ళు ఇచ్చేసరికి ఇంకొక అట్లీస్ట్ 15 డేస్ వేస్ట్ అయిపోద్ది అనమాట. సో అటువంటి టైం వేస్ట్ అవ్వకుండా మనం ఏం చేస్తామంటే ముందు జాగ్రత్తగా మనకున్న వైట్ రేషన్ కార్డు పెడతాం అనమాట. ఈ వైట్ రేషన్ కార్డు ఉంటే మనకు ఎగ్జామ్షన్ వస్తుంది అనమాట. ఎగ్జామ్షన్ దేని నుంచి? నాట్ just from RT application fees but also ఇన్ఫర్మేషన్ షుడ్ బి ప్రొవైడెడ్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో అంటే దీనివల్ల ఏమవుతుంది, మనకి ఇవ్వాల్సిన సమాచారం 100 పేజీల్లో ఉన్నా సరే టీజీపీఎస్సీ వాళ్ళు ఏం చేయాలి అంటే సింపుల్గా మన అప్లికేషన్ రాంగ్లోనే ఈ 1 మంత్ అంటే 30 డేస్ లోపలనే మనకి 100 పేజీలు ఉన్నా సరే మీరు మళ్ళీ మన కోసం డబ్బులు అడగకుండా వీళ్ళు దీన్ని ఎగ్జామ్షన్గా తీసేసుకొని మనకేం చేస్తారంటే 100 పేజీలు ఉన్నా 200 పేజీలు ఉన్నా సరే మనకి పంపించేస్తారనమాట. సో దీనివల్ల మనకి టైం వేస్ట్ అయితే అవ్వదు. అందుకని మాత్రం మీరు రేషన్ కార్డు పెట్టి పంపడానికి ట్రై చేయండి. ఓకేనా, మీరు రేషన్ కార్డు గురించి మీరేం వరి అవ్వద్దు. ఇక్కడ ఏమి కక్ష సాధింపులు అలాంటివి ఏముండవు. నేను నెంబర్ ఆఫ్ ఫైల్ చేశాను ఇప్పటివరకు, అటువంటిది నేనేం ఫేస్ చేయలేదు. సో మీరు కూడా రేషన్ కార్డుతోనే ఫైల్ చేయండి. ఓకేనా, దాంతోపాటు అడ్రస్ కూడా చాలా క్లియర్గా ఉండమన్నమాట. ఎందుకంటే ద కమ్యూనికేషన్ అనేది అంతా కూడా ఈ అడ్రస్ మాత్రమే జరుగుతుంది. సో మీరు అడ్రస్ అనేది చాలా క్లియర్గా ఇవ్వండి. మీరు మీ డోర్ నెంబర్, వీధి, విలేజ్, మీ పోస్ట్ ఆఫీసు, పిన్ కోడ్తో సహా చాలా జాగ్రత్తగా వేయండి. సో ఇక్కడికి వచ్చేసరికి మీ సంతకం కూడా పెట్టి పంపించండి. ఓకే, దీంతోపాటు రేషన్ కార్డు జిరాక్స్ అటాచ్ చేయాలన్నమాట. ఓకేనా, జిరాక్స్ అటాచ్ చేసి దాని మీద కూడా సంతకం చేసేసి ఇది పలానా ఆర్టీ కోసం పంపిస్తున్నాను కూడా మీరు దాంట్లో అయితే మెన్షన్ చేయండి, మీరు మర్చిపోవద్దు. సో ఇది ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అయితే రీసెంట్గా నేను లాస్ట్ వీడియోలో ఎప్పుడైతే ఆర్టీఐ గురించి చెప్పానో వాళ్ళలో కొంతమందికి నాకు ఒక అతను ఫోన్ చేశారు. అతను ఏం చెప్పారంటే మేము ఆల్రెడీ ఫైల్ చేసాము, కాకపోతే మాకు ఇంతవరకు సమాధానం రాలేదు, ఫస్ట్ అప్పీల్ కూడా ఫైల్ చేసాము అని చెప్పేసి చెప్పారనమాట. ఓకేనా, సో ఇది ఆ ఇష్యూ గురించి కూడా నేను ఇక్కడే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి 30 డేస్లో ఇవ్వకపోతే మనం ఫస్ట్ అప్పీల్కి వెళ్తాం అనమాట. ఓకేనా, ఇది ఫస్ట్ అప్పీల్ అనమాట. ఇక్కడ కూడా ఇవ్వకపోతే మనం సెకండ్ అప్పీల్కి వెళ్తాం. ఓకేనా, ఇది సెకండ్ అప్పీల్ అనమాట. సెకండ్ అప్పీల్ ఏదైనా సరే మనం సెకండ్ అప్పీల్ ఫైల్ చేసామంటేనే అది తెలంగాణ
స్టేట్ ఆర్టీఐ కమిషన్ దగ్గర ఫైల్ చేస్తాం అనమాట. ఓకేనా. సెకండ్ అప్పీల్ ఎక్కడైనా సరే సెంట్రల్ అయితేనేమో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ అయితే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దగ్గర మనం ఫైల్ చేస్తాం అనమాట. ఓకేనా. తెలంగాణ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ TSIC ఇక్కడ ఫైల్ చేస్తాం అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుందంటే నీకు TGPSC ఫస్ట్ ఇవ్వని వాళ్ళు నీకు ఫస్ట్ అప్పీల్లో ఎలా ఇస్తామని మనం అనుకుంటాం. ఇప్పుడు మనం ఒరిజినల్గా ఫైల్ చేసినప్పుడే ఇవ్వని వాళ్ళు ఫస్ట్ అప్పీల్ కూడా మనం TGPSC వాళ్ళ దగ్గర ఫైల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ అప్పీల్ అయితే నీకు ఫస్ట్ అంటే ఒరిజినల్గా ఫైల్ చేసినప్పుడు ఇవ్వని వాళ్ళు నీకు ఫస్ట్ అప్పీల్లో కూడా వాళ్ళే కదా, అప్పుడు కూడా వాళ్ళు ఎలా ఇస్తారు అనుకుంటాం మనం. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఓకేనా, మనకి RTI కంప్లైంట్ అనే ఒక ప్రొవిజన్ ఉంటుంది అనమాట యాక్ట్లో. ఓకేనా. ఏంటిది RTI కంప్లైంట్. ఈ RTI కంప్లైంట్ ఏంటంటే మనం ఏ ప్రొవిజన్ ఎవరు వైలేట్ చేసినా సరే మనం డైరెక్ట్గా కమిషన్ కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. దీన్ని మనం యూజ్ చేసేసుకొని ఈ ఫస్ట్ అప్పీల్ దగ్గర ఒక 30 days వేస్ట్ కాకుండా మనం డైరెక్ట్గా ఒరిజినల్ అప్లికేషన్ ఫైల్ చేస్తాం కదా, ఒరిజినల్ అప్లికేషన్ ఫైల్ చేసిన ఒక 35 days వెయిట్ చేసేసి ఓకేనా. 35 days ఎందుకంటే మన పోస్ట్ ఒకవేళ వాడు 30న రిప్లై ఇవ్వాలనుకుంటే మనకి రావడానికి ఒక మినిమం 4-5 రోజులు పడుతుంది. కాబట్టి మనం 35 days వెయిట్ చేసి ఓకేనా 36th day రోజు ఏం చేస్తామంటే డైరెక్ట్గా కమిషన్కి ఒక కంప్లైంట్ ఇచ్చేస్తాం అన్నమాట. ఏమని ఇస్తామంటే సరే ఇట్లా TGPSC కోసం మేము పలానా 6B సబ్సెక్షన్ 1 ప్రకారం ఇట్లా ఫైల్ చేసాం సార్, వాళ్ళు 30 days లోపల ఇవ్వలేదు, సో దిస్ ఈజ్ ద వైలేషన్ ఆఫ్ ది యాక్ట్, కాబట్టి మేము మీకు కంప్లైంట్ ఇస్తున్నాము, మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా చేయండి అని చెప్పేసి అడుగుతాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని పిలిచి బాబు మీరు అంటే వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే బాబు ఇట్లా పలానా వాళ్ళు ఇట్లా ఫైల్ చేశారు, వాళ్ళ అప్లికేషన్ జిరాక్సెస్ కూడా పెట్టారు, పోస్టల్ అక్నాలెడ్జ్మెంట్ కూడా మీకు పలానా ఆగస్టు 1వ తారీఖునే పంపించినట్లు కూడా దాంట్లో ఉంది, సో మీరు వైలేట్ చేసి ఉంటున్నారు కదా, మీరు ఏం చెప్తారో చెప్పడం అని చెప్పేసి వాళ్ళని పిలుస్తారు. అప్పటికప్పుడే వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కూడా అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు RTI ఫైల్ చేసేటప్పుడు మీరు మాత్రం ఈ అప్లికేషను ఓకేనా ఇది ఒక నీట్గా ఫోటో తీసుకోండి. ఎప్పుడు ఇక్కడ డేటు తర్వాత కింద అడ్రస్సు ఇవన్నీ రాశాక నీట్గా ఫోటో అయితే తీసుకోండి. దాని తర్వాత ఇది మీరు పోస్ట్ చేసినప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే అక్నాలెడ్జ్మెంట్ కూడా మీరు అక్నాలెడ్జ్మెంట్ ఏం లేదండి, దాని మీద మనకి ట్రాకింగ్ ID, మీరు ఎవరు పంపిస్తున్నారు ఇవి ఉంటాయి కదా, మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. ఓకేనా. అది మీరు జాగ్రత్త పెట్టుకోండి అనమాట. మనం ఒకవేళ ఫస్ట్ అప్పీల్కి వెళ్ళాలన్నా లేకపోతే సెకండ్ అప్పీల్కి కానీ లేకపోతే కంప్లైంట్కి కానీ మనం ఈ మూడిట్లో దేనికి వెళ్ళాలన్నా సరే మనం ఫైల్ చేస్తామని మన ప్రూఫ్ అయితే మన దగ్గర ఉండాలన్నమాట. ఆ ప్రూఫ్ ఇవి, ఇంతకుమించి మన దగ్గర ప్రూఫ్స్ ఏమి ఉండవు. ఓకే. ఇన్ఫర్మేషన్ అయితే మనకి వచ్చేలా చూద్దాం. ఓకేనా. మనం క్వశ్చన్ అడిగేదాన్ని బట్టి అది వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే కట్ ఆఫ్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే కట్ ఆఫ్ గురించి ఎగ్జామ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇవ్వాలి అనేది సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. కాబట్టి మనం ఈ విషయంలో మనం పెద్ద హెల్ప్లెస్ అనమాట కట్ ఆఫ్ మార్క్స్ గురించి తెలుసుకోవాలంటే. బట్ రిమైనింగ్ అటెండెన్స్ కానీ తర్వాత ఏ కేటగిరీ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఇప్పుడు తర్వాత చాలామంది స్థానికత అనేది వైలేట్ అయిందని చెప్పేసి అంటున్నారు కదా, సో మనం దాని గురించి కూడా మనం క్వశ్చన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, డూ యూ బిలాంగ్ టు తెలంగాణ అనేది కూడా నేను దీని గురించి అడగడం జరిగింది. సో వీళ్ళు దాని మీద అయితే ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. దీని గురించి వాళ్ళు దాటడానికి అయితే ఆస్కారం లేదు. దాంతోపాటు నేను GO 29 కూడా అడిగాను. ఓకే. సో ఇది మన వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి కంటెంట్ కోసం మీకు క్రియేట్ చేస్తూనే ఉంటాను. మీరు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చేయండి. నేను దాన్ని బట్టి రిలవెంట్ చేంజెస్ చేసి వీలుంటే మరొక వీడియో చేస్తాను. సో కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.